నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బీబీ అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే బిగ్ బాస్ 8 అసలు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, బిగ్ బాస్ టీమ్ ఇంతమంది కంటెస్టెంట్ని అప్రోచ్ అయ్యారు. సో ఇవన్నీ వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు, అలాగే బిగ్ బాస్ 8 హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు. సో బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందంటే బిగ్ బాస్ 8 అనేది సెప్టెంబర్ 1 తారీఖున స్టార్ట్ కాబోతుంది. అలాగే బిగ్ బాస్ టోటల్గా 40 to 45 కంటెస్టెంట్ని బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే నాగార్జున గారు బిగ్ బాస్ 8 హోస్ట్ చేయబోతున్నారు. అలాగే బిగ్ బాస్ సెట్ అనేది అన్నపూర్ణ స్టూడియోలో ఆల్రెడీ సెట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. బిగ్ బాస్ 7 ఎక్కడైతే ఉందో అక్కడనే సెట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో ఎందుకంటే ఇంకా ఉన్నది ఓన్లీ 40 days మాత్రమే ఉంది. ఈ 10 days నెక్స్ట్ మంత్ 1 month కాబట్టి టోటల్గా సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ కాబోతుంది. అలాగే బిగ్ బాస్ ఈసారి ఒక కొత్త ఆలోచన చేసినట్టు మనకైతే ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే బిగ్ బాస్ లోపల 2 హౌజులు ఉండేటట్లు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు లేటెస్ట్ అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. అది పక్కా అని మనం చెప్పలేము. బట్ ఎందుకంటే పక్కా సమాచారం, పక్కా ఇన్ఫర్మేషన్ 100% రావాలనుకుంటే ఇప్పుడు నేను కాదు ప్రతి ఒక్క రివ్యూర్ చెప్పబోయేది ఓన్లీ 90 నుంచి 95% మాత్రమే ఉండొచ్చు, కావచ్చు, అలా ఉండొచ్చు అని మాత్రమే చెప్తారు. సో నేను కూడా ఆ విధంగా మీకు చెప్పబోతున్నాను. సో టోటల్గా బిగ్ బాస్ హౌస్లో రెండు హౌస్లు ఉంటుందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ సెట్ అనేది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఆగస్టు 2nd week or 3rd week లోపల బిగ్ బాస్ సెట్ అనేది 100% కంప్లీట్ కాబోతుంది. సో అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేది మన శివాజీ గారిని ఫైనల్ చేశారని చెప్పి మనకైతే లేటెస్ట్ ఒక సమాచారం అయితే వచ్చింది. సో బిగ్ బాస్ ఏ కంటెస్టెంట్ని అప్రోచ్ అయ్యారు అంటే ఓన్లీ అప్రోచ్ మాత్రం అవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్ ఎవరు కాలేదు, ఇంకెవరికి ఫైనల్ అగ్రిమెంట్ కాలేదు, అలాగే ఫైనల్ మెయిల్ కూడా ఎవరికి రాలేదు. సో బిగ్ బాస్ ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, సో అప్రోచ్ అయిన నాకు తెలిసినంత లిస్ట్ అయితే 40 నుంచి 45 మెంబర్స్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే లేడీ కంటెస్టెంట్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ చేయాలని చెప్పి ఆలోచనలో చేసుకున్నట్లు కూడా మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో 8 సీజన్లు జరిగింది. 7 డైరెక్ట్ సీజన్లో, 1 ఓటీటీ సీజన్. డైరెక్ట్ జరిగినటువంటి 7 సీజన్లో ఇప్పటి వరకు 7 కంటెస్టెంట్లు అంటే టోటల్గా మేల్ కంటెస్టెంట్లు మాత్రం విన్నర్ అవ్వడం జరిగింది. ఒక ఓటీటీలో మాత్రమే బిందు మాధవ్ విన్నర్ అయ్యారు. ఆ ఓటీటీ తీసుకొని పక్కకు పెడితే 7 సీజన్లో 7 మేల్ కంటెస్టెంట్లు విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ. సో టోటల్గా ఫస్ట్ BB1 శివబాలాజీ గారు కానీ, BB2 కౌశల్ గారు కానీ, తర్వాత రాహుల్ సిప్పిగంజ్ కానీ, తర్వాత అభిజిత్ కానీ, తర్వాత విజయ్ సన్ని కానీ, రేవంత్ కానీ, పల్లవి ప్రశాంత్, టోటల్గా 7 members విన్నర్స్ అవ్వడం జరిగింది. సో బిందు మాధవ్ ఒకటి ఓటీటీ విన్నర్ అయింది. సో అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బిగ్ బాస్ పైన ఎప్పటి నుంచో ఉంది. సో ఈసారి బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తున్నారంటే లేడీ కంటెస్టెంట్ నుంచి ఒక 12 నుంచి 13 మెంబర్ లేడీ కంటెస్టెంట్ అని బాగా తీసుకురావాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండో. సో ఒక లేడీ కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకురావాలని చెప్పి గట్టిగా ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి లిస్టు తీసుకుందాం, ఎవరెవరిని అప్రోచ్ అయ్యాడు బిగ్ బాస్ అనేది ఒకసారి లిస్టు తీసుకుంటే. సో లిస్టు తీసుకుంటే ఎప్పటిలాగానే హీరోని, హీరోయిన్స్ని, అలాగే మోడల్ని, అలాగే ఒక సింగర్స్ని, అలాగే మనకు కమెడియన్లని, జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి, అలాగే మనకు రివ్యూవర్లని, అలాగే యూట్యూబర్లని. సో ఈ అన్ని కేటగిరీల నుంచి బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈసారి ఎవరైనా అప్రోచ్ అయ్యారో ఒకసారి మనం తెలుసుకుందాము. హీరో కేటగిరీ నుంచి రాజ్ తరుణ్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ తన పర్సనల్ విషయంలో యూట్యూబ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు. సో తన లవర్ ఒక కేసు వేయడము, ఆ కేసు వేయడం వల్ల రాజ్ తరుణ్ అనేది ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉండు. రాజ్ తరుణ్ వస్తాడా రావడం మనకైతే లేదు, బట్ బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే హేమ గారు ఆల్రెడీ బిగ్ బాస్ ఇంతకుముందు రావడం జరిగింది. సో హేమ గారిని కూడా బిగ్ బాస్ మళ్ళీసారి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హేమ గారు ఫుల్ ట్రెండింగ్లో ఉండు. బిగ్ బాస్ కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిగ్ బాస్ ఎక్కువగా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ అంతిమంగా కావాల్సింది బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. టీఆర్పీ కోసమే బిగ్ బాస్ షో కాబట్టి టీఆర్పీ రేటింగ్ పెరగడానికి కోసము ఎవరు అవసరమైతే వాళ్ళందరినీ బిగ్ బాస్ తీసుకోవడానికి చాలా ఛాన్స్ ఉందని చెప్పి మనకైతే సమాచారము. అలాగే యాంకర్ వర్షిని బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వినిపిస్తున్నటువంటి నేమ్ యాంకర్ వర్షిని,
బట్ ఈసారి యాంకర్ వర్షన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకైతే లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. అలాగే రవి శివ తేజ, కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మిడిల్లో ఉంది. సో కిరాక్ బాయ్స్ కిరాక్ ఆర్పి మా టీవీలో ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ నుంచి కూడా టోటల్గా 10 బాయ్స్ 10 గర్ల్స్ ఉన్నారు. సో ఆ ప్రోగ్రామ్ నుంచి కూడా 4 to 5 మెంబర్ కంటెస్టెంట్ తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే యూట్యూబర్ ప్రసాద్, టెక్ ప్రసాద్ అని కూడా అంటారు, తనకు కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయితే మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే ప్రతిసారి జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి ఒకరో ఇద్దరు ఎప్పుడు ఉంటారు కాబట్టి జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి బుల్లెట్ భాస్కర్ గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బుల్లెట్ భాస్కర్ పేరు ఆల్రెడీ బిగ్ బాస్ 6లో 7లో కూడా వినిపించింది. సో ఈసారి కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే కిరాక్ ఆర్పి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్లలో కిరాక్ ఆర్పి పాల్గొనడం జరిగింది. సో అక్కడ కూటమి ప్రభుత్వం కూడా రావడం జరిగింది. సో కిరాక్ ఆర్పి అనేది ఇప్పుడైతే ప్రజెంట్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉండు. కిరాక్ ఆర్పికి వస్తే కూడా చాలా చాలా బాగా ప్లస్ అవుతుంది, టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలాగే చెమ్మక్ చంద్ర కమెడియన్ వస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాంలో చాలా సూపర్ కమెడియన్, చాలా కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, తన డ్యాన్స్ కూడా బాగుంటుంది, ముక్కుసూటిగా మాట్లాడతారు. తను వస్తే కూడా టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ 100% అని చెప్పి మనకైతే ఒక సమాచారము. అలాగే పొట్టి నరేష్, రియాజ్ వీళ్ళిద్దరు ఎవరో కొన్ని తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేసింది. మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే లాస్ట్ హిందీ బిగ్ బాస్ సీజన్లో తీసుకుంటే ఒక పొట్టి వ్యక్తిని తీసుకోవడం జరిగింది. పొట్టి అని అంటుందంటే ఇక్కడ ఎవరిని కించపరిచినట్లు కాదు, పొట్టి నరేష్ పొట్టి రియాజ్ అంటేనే వాళ్ళకి గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళకి అలా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరిని ఎక్కిరిస్తలేనండి, మీరు దయచేసి మీరు ఏమనుకోవద్దు. సో ఇక్కడ పొట్టి రియాజ్ కానీ పొట్టి నరేష్ కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వస్తున్నారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే రీతు చౌదరి, గ్లామరస్ డాల్ కూడా అంటారు, గ్లామరస్ సోషల్ మీడియాలో గ్లామరస్గా ఉన్నటువంటి రీతు చౌదరి కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని చెప్పి మనకైతే ఒక లేటెస్ట్ సమాచారం అయితే వచ్చింది. అలాగే సోనియా సింగ్ ఏది మాట్లాడినా మనకు డబుల్ మీనింగ్ డైలాగ్లు అనిపిస్తుంది. తను నార్మల్గా మాట్లాడినా కూడా మనకి ఏదో తెలియనటువంటి డబుల్ మీనింగ్ ఉంటుంది. సో తను వస్తే కూడా టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే సోనియా సింగ్ ఫుల్ క్రేజ్ ఉంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. అలాగే అంజలి పవన్ గారు పేరు యాక్చువల్లీ చెప్పాలంటే BB7లోనే వినిపించింది. సో BB7లో లాస్ట్ మూమెంట్లో తను డ్రాప్ అవడం జరిగింది. ఎందుకంటే 5 వారాల తర్వాత వచ్చేటువంటి కంటెస్టెంట్ల లిస్టులో అంజలి పవన్ పేరు ఉంది. బట్ అంజలి పవన్ గారు లాస్ట్ మూమెంట్లో ఎందుకు రావాలని చెప్పి తను డ్రాప్ అవడం జరిగింది. సో అలాగే శీతల్ గౌతమ్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే సురేఖవాణి కూతురైనటువంటి సుప్రీత గారు కూడా రాబోతున్నట్టు మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. సో సుప్రీత గారు వస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే తన సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంటుంది. అలాగే ఇన్స్టాలో ఎప్పుడు యాక్టివ్లో ఉంటుంది. సురేఖవాణి కూతురైనటువంటి సుప్రీత గారు వస్తే కూడా చాలా బాగుంటుంది. అలాగే నిఖిల్ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి నిఖిల్ నేమ్ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తుంది. మనకు BB6 నుంచి BB7 నుంచి కూడా వినిపిస్తుంది. సో నిఖిల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. అలాగే కుస్మిత కల్పు కూడా తను హీరోయిన్. సో అలాగే యూట్యూబర్, తను కూడా వస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి మనకైతే సమాచారము. బిగ్ బాస్ వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళని కేవలం అప్రోచ్ మాత్రం అవ్వడం జరిగింది. సో వీళ్ళలో ఎవరు వస్తారో ఎవరు రారో మనకైతే తెలియదు. బట్ నాకు తెలిసినైతే నేను చెప్పబోయే లిస్టులో మాత్రం 100% 10 to 15 మెంబర్స్ మాత్రం పక్కా వస్తారు. ఈసారి బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తుందంటే టోటల్గా 21 మెంబర్స్ని తీసుకురావాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే సమాచారం అయితే వస్తుంది. అందులో ఒక 11 to 12 ఫీమేల్ కంటెస్టెంట్లని, ఒక 10 మెంబర్స్ మేల్ కంటెస్టెంట్ని తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేస్తుంటే మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే శ్వేతానాయుడు కూడా బిగ్ బాస్ అప్రోచ్ చేయడం జరిగింది. మెహబూబ్ ఫ్రెండ్ అయినటువంటి శ్వేతానాయుడు, తను డాన్సరు, యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సరు. సో తనను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే యూట్యూబ్లో చాలా ఫేమస్ అయినటువంటి, సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయినటువంటి ఎలక్షన్లో పాల్గొన్నటువంటి మన బరెల్లాకను కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది. సో బరెల్లాక వస్తే మాత్రం చాలా ట్రెండింగ్లో ఉంది. సో తను వస్తే మాత్రము చాలా బాగా ఉంటుంది. సో ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఫేమస్ ఉంది. అలాగే తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో తనకంటూ ఒక ఛానల్ ఉంది, తనకు ఫ్యాన్స్ కూడా చాలా బాగున్నారు. కాబట్టి మేబీ తను వస్తే బిగ్ బాస్కు చాలా ప్లస్ అవుతుంది, తనకు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కుమారి ఆంటీ గారు కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ కుమారి ఆంటీ గారు వస్తే 2-3 వారాల కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే తను వంట చేసి తను
అమ్ముకోవాలి కాబట్టి సో తన బిజినెస్ దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి తను వచ్చినా కూడా 2 నుంచి 3 వారాల కంటే ఎక్కువ ఛాన్స్ తన ఉద్దేశం లేకపోవచ్చు. ఎందుకంటే సేమ్ మన గంగావ లాగానే గంగావ ఎలాగో 2-3 వారాల తర్వాత నేను వెళ్ళిపోతా అని ఎలా అన్నదో కుమారి ఆంటీ కూడా ఉన్నా కూడా 2-3 వారాల కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే లేదు, మనకైతే తెలుస్తుంది. అలాగే దీపిక గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. దీపిక గారు ఎవరంటే ఇప్పుడు ప్రెసెంట్ మా టీవీ ప్రతి ప్రోగ్రాంలో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి పర్సన్. సో తనను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే యాంకర్ ధనుష్ని బిగ్ బాస్కు వచ్చినటువంటి ప్రతి కంటెస్టెంట్ తనకు ఫ్రెండ్షిప్ ఉంది. సో యాంకర్ ధనుష్ పేరు కూడా BBC6 BBC7 నుంచి కూడా వినిపించింది. సో తనను కూడా అప్రోచ్ అయ్యని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే మై విలేజ్ షో ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి అలీని గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే శివకుమారు ప్రియాంక బాయ్ ఫ్రెండ్ అయినటువంటి BBC7 ఉన్నటువంటి ప్రియాంక బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శివను కూడా అప్రోచ్ అని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే యాదమరాజుని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యని చెప్పి మనకు తెలుస్తుంది. సో యాదమరాజు వస్తే కూడా కమెడియన్గా కానీ చాలా బాగుంటుంది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా మనకు చాలా బాగా ఉంటుంది. అలాగే విష్ణుప్రియని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. విష్ణుప్రియ కూడా గ్లామరస్ డాల్ అని చెప్పుకోవచ్చు. విష్ణుప్రియ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. సో తను వస్తే కూడా చాలా బాగుంటుంది. తనను కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయ్యారు. అలాగే యువ సామ్రాట్ గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద బాగా ఫైట్ చేస్తున్నటువంటి యువ సామ్రాట్ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే యాక్టర్ ఇంద్రనీల్ చక్రవాకం సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి ఇంద్రనీల్ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే కమెడియన్ బబ్లుని కూడా అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. యాంకర్ వింధ్య తను క్రికెట్ టీంలోకి యాంకరింగ్ చేస్తుంది. సో తనను కూడా అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే తేజస్విని గౌడ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమర్దీప్ చౌదరి వాళ్ళ వైఫే ఈ మన తేజస్విని గౌడ వస్తే మాత్రము చాలా బాగుంటుంది. ఎందుకంటే మన మిగతా డ్యాన్స్ వాళ్ళు విన్నర్ అవడం కూడా జరిగింది. సో తను వస్తే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు సోషల్ మీడియాలో కూడా బాగా సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు మనము. అలాగే హారిక ఏక్నాథ్ అనే పర్సన్ యాక్టర్ నుండి కదా తన వైఫే హారిక కూడా సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అలాగే తను సీరియల్ యాక్టర్ ఉంది. అలాగే తనను కూడా అప్రోచ్ అయ్యారని చెప్పి మనకు బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉంది, ఇక్కడ మీరేమనుకోవద్దు. సో ఇట్లా పట్టుకోబెట్టేది పోతుంది ఒక నిమిషం ఆగండి. అలాగే హారిక గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే తెలుస్తుంది. అలాగే ఫార్మర్ అయినటువంటి నేత్ర గారిని, అలాగే మనకు వంశీకృష్ణ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఇక్కడ నాకు స్టాండ్ లేదండి, నా కూతురు వీడియో తీస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఉంటే సారీ, ఏమనుకోవద్దు. అలాగే సింగర్ అయినటువంటి మన హేమచంద్ర గారిని కూడా అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వస్తుంది. అలాగే యాక్టరు అలాగే మన బుల్లితెర చిరంజీవి అని పిలువబడే మన ప్రభాకర్ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే తెలుస్తుంది. అలాగే ఓల్డ్ కంటెస్టెంట్ అయినటువంటి చైతు గారిని, అలాగే నైని పావని గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే ఇంకొక లేటెస్ట్ సమాచారం అయితే ఏంటంటే రివ్యూవర్లో ఎవరిని తీసుకుంటున్నారు బ్రో అంటే, రివ్యూవర్లో తీసుకుంటే మనకు BBC6లో ఆదిరెడ్డి గారిని, గీతురాల్ని ఎలా తీసుకున్నారో ఈసారి రివ్యూవర్లను ఎలా ప్లాన్ చేస్తున్నారంటే బీబీ టీము ఇండియాలో కాకుండా USA, UK, ఆస్ట్రేలియా వీళ్ళే ఎవరైతే అక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకొని చెప్పి బిగ్ బాస్ టీమ్ బాగా గట్టిగా ప్లాన్ చేస్తామని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. నాకైతే వచ్చిన సమాచారం ఎవరంటే మనకు స్పై అక్క మన అందరూ తెలిసిన విషయమే. స్పై అక్క తన రివ్యూ అయినా చాలా జెన్యున్గా ఉంటుంది, ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడతారు. తనను అప్రోచ్ అవ్వాలని చెప్పి తెలుస్తుంది. సో తనను అప్రోచ్ అవ్వడం వల్ల ప్లస్ ఏంది బ్రో అంటే US, UK, ఆస్ట్రేలియా లాంటి దేశాలకి తీసుకుంటే అక్కడ కూడా
సబ్స్క్రైబర్స్ అంటే హాట్స్టార్ యొక్క ఇన్స్టాలేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అక్కడ మా టీవీ ప్రోగ్రామ్ చూసే పర్సన్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా వాళ్ళు బిగ్ బాస్ని ప్లాన్ చేస్తారని చెప్పి మనకైతే సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ మనకు ప్లీజ్ ఒక్క నిమిషం, ప్లీజ్ ఏమనుకోవద్దండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ప్లీజ్. సో అక్కడ కూడా మనకు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా గట్టిగా ప్లాన్ చేస్తుందని చెప్పి ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్లు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సో ఇక్కడ మా కూతురు బాగా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి నా వీడియోలన్నింటినీ మీరు చూసి ఒక చిన్న యూట్యూబర్ని మీరు బాగా గట్టిగా సపోర్ట్ చేస్తానని మనసారి కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇంకో బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేస్తానని మనసారి కోరుకుంటున్నాను. సో ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సో నా అప్డేట్లు మీకు ఎప్పుడు రావాలంటే బిగ్ బాస్ 8 అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. కావాల్స్తే నా యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే మీకు ఇన్స్టా యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్టాలో చూడండి, ప్రతిరోజు అప్డేట్, ప్రతి సెకండ్ అప్డేట్ ఉంటుంది. సో బిగ్ బాస్ 8 అనే అప్డేట్స్ అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అలాగే క్యూట్ అనే డింపుల్ అని ఎవరు అందరూ అడుగుతున్నారో, క్యూట్ అనే డింపుల్ ఎవరు అంటే క్యూట్ అనే డింపుల్ ఇద్దరు నా కూతుర్లో వాళ్ళ నేమ్ పరంగా ఛానల్ పెట్టడం జరిగింది. సో నాకు బిగ్ బాస్ 8 కాబట్టి ఇష్టం కాబట్టి బిగ్ బాస్ సంబంధించినటువంటి రివ్యూలు చేస్తున్నాను. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటున్నాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. జై హింద్.